they go to a church, they will not cause trouble in the church, they will be a blessing in that church. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక సంఘానికి చర్చికి వెళ్తున్నారు అనుకోండి, ఆ సంఘంలో వీళ్ళు లేనిపోయిన సమస్యలు సృష్టించరు, వీళ్ళ ద్వారా సంఘానికి ఆశీర్వాదం వస్తుంది. I want to ask all of you who are sitting here, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరూ నేను ప్రశ్న అడుగుతున్నా, are you a blessing in your local church? మీ స్థానిక సమాజంలో మీరు ఆశీర్వాదకరంగా ఉంటున్నారా? Or are you a trouble in your local church? లేకుంటే మీ స్థానిక సమాజంలో కష్టాలు కలిగించే వాళ్ళుగా ఉంటున్నారా? Or maybe you do nothing in your local church. లేకుంటే మీ స్థానిక సంఘంలో ఏం పని చేయని వాళ్ళుగా ఉంటున్నారా? We must not be a trouble in our local church. మరి స్థానిక సమాజంలో ఏదో కష్టం కలిగించకూడదు. And we must not sit doing nothing in our local church. అదే సమయంలో ఏం చేయకుండా కూడా సంఘంలో కూర్చుని ఉండకూడదు. What would you ఏం చేయాలి? think about if you got a daughter in your house who does nothing but just sit around? ఒకవేళ మీ ఇంట్లో అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయట్లేదు, అలా కూర్చుని ఉన్నారు పొద్దున సాయంకాలం వరకు. Never helps her mother in the kitchen. అసలు అమ్మకి వంటగదిలో ఏం సహాయం చేయట్లేదు. Never helps with cleaning the house. లేకుంటే ఇల్లుని శుభ్రపరచడంలో అమ్మకి సహాయం చేయట్లేదు. 20 years old, lazy for 20 years. 20 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాల నుంచి అలాగే కూర్చుని సోమరులా Makes the mother do all the work. ఆ తల్లే మొత్తం పనులన్నీ చేస్తుంది. There are many believers like that. అనేక మంది విశ్వాసులు అలా ఉంటున్నారు. They see so many brothers, elders and others working so hard in the అనేక church. మంది సహోదరులు, అనేక మంది పెద్దలు కష్టపడి ఎన్నో పనులు చేయడం చూస్తారు. And they do nothing. వాళ్ళు మాత్రం ఏమి They చేయకుండా just సోమరులా come ఉంటారు. and listen to the meeting and go home. ఏదో మీటింగ్ వస్తున్నారు, ప్రసంగాలు వింటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. Is that the right way to show our love for Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారికి మన ప్రేమను కనపరచడానికి ఇది సరైన విధానమా? Why is it there are so many believers like that? ఎందుకు అనేక మంది విశ్వాసులు ఇట్లా ఉంటున్నారు? Not one or two, but thousands I have seen. ఒకరిద్దరు కాదు, వేల కొలది ప్రజలను ఇట్లా చూశాను. Maybe they don't cause trouble, but they do nothing. ఒకవేళ వాళ్ళు ఏ విధమైన కష్టం కలిగించలేదు సంఘానికి, కానీ ఏ పని చేయట్లేదు వాళ్ళు. I'll show you an Old Testament verse. పాత నిబంధనలో ఒక వచనం చూపిస్తాను. In the book of Judges, న్యాయాధిపతుల గ్రంథంలో we read of a time when Deborah went to a battle leading Israel with Barak. బారాకులో ఇశ్రాయేలు ప్రజలను యుద్ధానికి నడిపిస్తూ దెబోరా వెళ్ళింది. And they gathered all the tribes and different people to come with them. అనేక మంది ప్రజలు, అనేక తెగల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో పాటు రావడానికి వాళ్ళందరూ సమకూర్చారు. They defeated the enemy. వాళ్ళు శత్రువును ఓడించడానికి. But there were different type of people among the Israelite tribes. ఆ ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల ప్రజలు ఉన్నారు అక్కడ. So Deborah is singing a song in Judges chapter 5. న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో దెబోరా ఒక పాట పాడుతుంది. And he says about some wonderful people among Israel who came to fight. ఇశ్రాయేలు ప్రజల్లో వచ్చి పోరాడడానికి చాలా అద్భుతకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారని వాళ్ళ గురించి చెప్తుంది. Verse 13, the last part. 13వ వచనం చివరి భాగంలో, The people of the Lord came down to me as warriors. మరి శూరుల్లో యెహోవా నాకు సహాయం చేయవచ్చును. From Ephraim people came. Verse 14. 14వ వచనంలో ఎఫ్రాయిములో నుండి ప్రజలు వచ్చారు. From Benjamin the people came. బెన్యామీనులో నుండి ప్రజలు వచ్చారు. From Machir commanders came. మాకీర్లో నుంచి వచ్చారు. And from Zebulun also people came. జెబూలూన్ నుంచి కూడా ప్రజలు వచ్చారు. And verse 15, the princes of Issachar came. ఇశ్శాఖారు యొక్క అధిపతులు తనతో కూడా వచ్చారు. But కానీ among the divisions of Reuben, verse 15, why did you just sit among the sheepfolds listening to people playing the pipes instead of coming to war? 15వ వచనం రెండో భాగం నుంచి, రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగిన మందల ఈలలను వినుటకు ఈ దొడ్ల మధ్యన నీ వేళ నివసించితివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగిన. They were sitting listening to music when their brothers were fighting the war. తన సహోదరులు యుద్ధంలో పోరాడుతుంటే ఇక్కడ వీళ్ళు ఈలపాటలు వేసుకుంటూ కూర్చున్నారు. And verse 17, that Dan was staying in the ships and Asher was sitting at the seashore. 17వ వచనంలో, గిలాదు యోర్దాను అద్దరిని నిలిచెను, దానీయులు ఓడల దగ్గర ఏల నిలిచిరి, ఆషీరీయులు సముద్రమున అఖాతముల యొద్ద ఏల. They were sitting with their ships doing business when their brothers were doing war. తమ సహోదరులు అక్కడ యుద్ధంలో పోరాడుతుంటే వీళ్ళు ఓడల దగ్గర వ్యాపారం చేస్తున్నారు. But see people like Zebulun, verse 18, they did not even despise their lives unto death. అయితే 18వ వచనంలో, జెబూనీల మరణ భయము లేక ప్రాణం తృణీకరించుకున్న జనము. So Deborah is saying there's a difference between one brother and another brother. కనుక ఇక్కడ ఈ దెబోరా అంటుంది, ఒక సహోదరునికి మరి ఒక సహోదరునికి మధ్యలో భేదం. Some people were fighting the war, others were sitting playing music and doing their business. కొంతమంది అయితే వెళ్ళి అక్కడ పోరాడుతుంటే యుద్ధం చేస్తుంటే, కొంతమంది ఏలపాటలు పాడేవాళ్ళు, కొంతమంది ఓడల దగ్గర కూర్చొని వర్తకాలు చేసుకునేవాళ్ళు కొంతమంది. All of them the Lord brought out of Egypt. మరి వీళ్ళందరినీ కూడా దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. Some were grateful, some were not grateful. కొంతమంది కృతజ్ఞులుగా ఉన్నారు, కొంతమంది It is like that in the church today. మీ చర్చిలో ఇలా ఉంది అయితే నాని. We all sing, by the blood of Jesus we
are redeemed. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత మేమంతా విమోచింపబడ్డామని పాడుతున్నాం. Some are grateful, some are not grateful. కొంతమంది కృతజ్ఞులుగా ఉన్నారు, కొంతమంది కృతజ్ఞత లేని వారు ఉన్నారు. Are you one of those who's just doing your business and listening to music while other people are going to war fighting the devil? అపవాది మీద యుద్ధ పోరాటం చేస్తూ కొంతమంది ఉంటే మీరేదో ఈలపాట్లు పాడుకుంటూ వ్యాపారాలు చేస్తుంటున్నారా? Or are you one of those who say, Lord, I love you, I want to do something for you? లేకుంటే ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ కొరకు ఏదైనా చేయాలని కోరుతున్నాను అనే వ్యక్తులుగా ఉన్నారా? And listen to this. ఇది వినండి. This is the worst group of all. ఇది చాలా చెడు విపరీతమైనటువంటి చెడ్డ గుంపు ఇది. Verse 23. 23వ వచనంలో Curse Meroz, because utterly curse its inhabitants, because they did not come to the help of the Lord, against the enemy. యెహోవా దూత ఇట్లనెను, మెరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. There's a curse on them. వాళ్ళ మీదకి శాపం వచ్చింది. What for? ఎందుకోసం? Because they did not do something. వాళ్ళు ఏ విధమైనటువంటి ఉపకారం చేయడానికి లేకుండా పని చేయడానికి రాలేదు. Some people think there's a curse only if we do something wrong. కొంతమంది ఏమనుకుంటారంటే మనం ఏదో తప్పు చేస్తేనే శాపం వస్తుంది అనుకుంటారు. These people, they were cursed because they did not do something. ఇక్కడ ఈ ప్రజల మీద శాపం ఎందుకు వస్తుందంటే వాళ్ళు అసలు ఏమి చేయకుండా కూర్చున్నారు కనుక వాళ్ళ మీద శాపం వస్తుంది. They sat in the church and they did not help the Lord's people. వాళ్ళ సంఘంలో కూర్చున్నారు కానీ దేవుని ప్రజలకు ఏ సహాయం చేయట్లేదు వాళ్ళు. I don't want to be like that. నేను అట్లా ఉంటా, నాకు ఇష్టం లేదు. You should not bring up children who do not help in the house. మీ ఇంట్లో పని ఏ పని చేయకుండా ఉండేటట్టు కాదు మీ పిల్లల్ని పెంచడం మీరు. If you bring up a daughter who does not help you in the kitchen or in anything in the house, she will be a useless wife one day when she gets married. చూడండి, మీ కుమార్తె మీ వంటగదిలో గానీ మీ ఇంట్లో గానీ ఏ పని చేయకుండా మీరు పెంచుతున్నట్టయితే పెళ్లి అయిన తర్వాత ఎందుకు పనికి రాకుండా ఉంటుంది అమ్మాయి. We have to train our children to work hard. మన పిల్లల్ని కష్టపడి పని చేసేటట్టు మనం నేర్పించాలి, పెంచాలి. And we have to be hard workers in the church too. అట్లానే సంఘంలో కూడా మనం కష్టపడి పనిచేసే వాళ్ళుగా ఉండాలి. Because we get so many benefits in the church. ఎందుకంటే సంఘం ద్వారా మనకు ఎన్నెన్నో మేళ్లు లాభాలు వస్తున్నాయి. We get the word of God that protects us. దేవుని యొక్క వాక్యం మనల్ని భద్రపరచడానికి సంఘం ద్వారా వస్తుంది. People who pray for us when we are in trouble. మన కష్టంలో ఉన్నప్పుడు మన కొరకు ప్రార్థించే ప్రజలు ఉంటారు. Our children are protected in the church from all the worldly influences. మన పిల్లలు సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళకి భద్రత, క్షేమం ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి ప్రభావం నుంచి తప్పిస్తుంది. What do you do? ఏం చేస్తారు మీరు? You do nothing. ఏం చేయట్లేదు. Only when it comes to the marriage of your children, you go, brother, please find some good partner for my son or daughter. పిల్లలకి పెళ్లిడు వచ్చినప్పుడు మాత్రం సంఘంలోకి వెళ్ళి, సహోదరుడా మా అమ్మాయికి మంచి సంబంధం కావాలి, లేకపోతే మా అబ్బాయికి మంచి సంబంధం కావాలని మాత్రం అడుగుతున్నారు సంఘంలో. What a selfish way that is to live. ఎంత స్వార్థపూరితమైనటువంటి జీవితం ఇది. That we go to the elder brothers only when we want something. ఎప్పుడు వెళ్తున్నా పెద్దల దగ్గరికి, ఏదన్నా మనకు అవసరం పడినప్పుడు మాత్రం I want a good partner for my husband or wife, for my son or daughter. నా కుమార్తె గానీ నా కుమారుని గానీ మంచి సంబంధం చూసి పెట్టాలంటున్నా. Or I want some prayer for my sickness. లేకుంటే నా రోగాన్ని నుంచి తొలగించడానికి ప్రార్థన కావాలి. The rest of the time I'm not interested. అసలు మిగతా సమయంలో ఏం శ్రద్ధ లేదు సంఘం మీద. And some people are worse than that. కొంతమంది దానికంటే అధోస్థితిలో ఉన్నారు. Not only they don't help, అసలు వాళ్ళ సహాయం చేయకపోవడమే కాదు, they sit at home and criticize the others in the church. ఇంటి దగ్గర కూర్చున్న సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా అని వాళ్ళ మీద నేరారోపణలు చేస్తారు. Criticize the elders, he's not doing it right, they're not doing it right. అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆయన సరిగా చేయట్లేదు, ఈయన సరిగా చెప్పట్లేదు అని ఇట్లాంటివన్నీ చెప్తూ కూర్చుంటారు. I know from my 35 years experience how difficult it is to plant a church. 35 సంవత్సరాల అనుభవంలో నేను ఎరుగుతున్నాను, ఒక సంఘాన్ని నాటి దాన్ని పెంచడం అంటే ఎంత కష్టమైన సంగతం. After planting 40-50 churches, I know how difficult it is. 40-50 సంఘాలు స్థాపించిన తర్వాత ఇది ఎంత కష్టమైందో నాకు తెలుస్తుంది. How difficult it is to appoint elders and to guide them. అక్కడ పెద్దలను నియమించి వాళ్ళని సరైన విధానంలో నడిపించడం అనేది కూడా ఎంత కష్టమో తెలుసుకున్నాను. But I have people who criticize me. అయినప్పటికీ ప్రజలు నన్ను విమర్శిస్తూనే ఉంటారు. And who are the people who criticize me? ఎవరు విమర్శించే వాళ్ళందరూ ఎవరు? All the people who have never planted one church in their whole life. ఎప్పుడు అసలు వాళ్ళ జీవితకాలం అంతట్లోనూ ఒక్క సంఘాన్ని కూడా స్థాపించినటువంటి వాళ్ళు. When we have not done something, it is very easy to criticize somebody who is doing something. వాళ్ళు ఏమి చేయనప్పుడు చేసే వాళ్ళ మీద విమర్శించడం అనేది చాలా సులువు. It's like some bachelor who is not married criticizing some family man not bringing up their children properly. ఇదంతా ఎలా ఉంటుందంటే అసలు పెళ్లి కానటువంటి బ్రహ్మచారి పెళ్లి అయినటువంటి ఆయన్ని పిల్లలు సరిగా పెంచట్లేదని ఎట్లా విమర్శించినట్టుగా ఉంటుంది. Supposing you bachelors
look at somebody, they are not bringing up their children right. గనక మీరు ఈ బ్రహ్మచారులు అయినటువంటి వాళ్ళు, పెళ్లి కానటువంటి వాళ్ళు, పెళ్లి అయినటువంటి వాళ్ళ గురించి వీళ్ళ సరిగ్గా కుటుంబ జీవితంలో పిల్లల్ని అట్లా పెంచట్లేదు, ఇట్లా Look at పెంచట్లేదు. that other family, look at the way their children are అయితే వేరే కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఏ రీతిగా ఉన్నారో చూడండి అంటే, I say to you, brother, you please get married and bring up your children properly, then talk. నేనేమంటానంటే, మరి బ్రహ్మచారులారా ముందు అసలు మీరు పెళ్లి చేసుకోండి, మీకు పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు మీ పిల్లలను సరిగా పెంచండి, అప్పుడు చూద్దాం ఉంటాం. There was a man who wrote a book ఒక మనుషుడు ఆయన ఒక పుస్తకం రాశాడు called 10 Commandments for Parents. తల్లిదండ్రులకు 10 ఆజ్ఞలు అనే పుస్తకం రాశాడు. He was a bachelor, not married himself. అసలు ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన రాశాడు ఆ పుస్తకం. Would you read that book? చదువుతారా మీరు ఆ పుస్తకం? Bachelor writing 10 Commandments for Parents. అసలు పెళ్లి చేసుకున్నటువంటి వాడు తల్లిదండ్రులకి 10 ఆజ్ఞలని రాస్తే పుస్తకం రాస్తే, After he got married, పెళ్ళైన తర్వాత he had 10 children, no commandments. 10 మంది పిల్లలు ఉన్నారు కానీ అసలు వాళ్ళకి ఆజ్ఞలు లేవు. He didn't publish that book again. మళ్ళీ ఆ పుస్తకాన్ని మళ్ళీ ప్రచురించలేదు. So you have to ask yourself, కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. it is not easy to be an elder, don't criticize them. కనుక ఈ యొక్క పెద్దలను విమర్శించడం అనేటటువంటిది సులువుగా ఉంటుంది, కానీ అట్లాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. If you have never been a father, don't criticize other fathers. నువ్వు అసలు తండ్రిగా లేనప్పుడు ఇతర తండ్రుల గురించి నువ్వు విమర్శించొద్దు. When you see teenage daughters of somebody's daughters not dressing properly, మరి ఎవరైనా ఇతరుల పిల్లలు, ఆ అమ్మాయిలు టీనేజ్ లో అంటే కొంచెం చిన్న యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు సరిగా బట్టలు వేసుకోలేదనుకోండి, don't criticize them unless you yourself have teenage daughters and you have taught them how to dress properly. యుక్త వయసులో నీకు పిల్లలు కుమార్తెలుండి వాళ్ళకి వస్త్రధారణ నేర్పించడం తెలిసేంత వరకు నువ్వు వాళ్ళని విమర్శించొద్దు. Otherwise keep your mouth shut. లేనట్టయితే నోరు మూసుకుంటూ మంచిది. There are so many things like this, very simple lesson which we should understand. ఇట్లా అనేకమైనటువంటి విషయాల్లో సామాన్యమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. Why do we do all these things? ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? I'll tell you. చెప్తాను మీకు. 2 reasons. 2 కారణాలు. One, ఒకటి, we don't realize how much Jesus has loved us. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఎంతగా ప్రేమించాడని గుర్తించట్లేదు. Second, we forget how much we have been forgiven. రెండవదిగా మనం ఎంతగా క్షమించబడ్డామో అనే సంగతి మర్చిపోతున్నాం. These are 2 very important things. ఇవి 2 చాలా ప్రాముఖ్యమైన సంగతులు. You must always remember how much God loves you. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటాడు.